హాయ్, దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి అలాగే లైక్స్, కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. నా తనువు నా ప్రాణం నీకై ఎపిసోడ్ నెంబర్ 42. ఆవేశపడకు కళ్యాణ్, అసలు ఆ పరశురాం ఎందుకు వచ్చాడో అడిగి తెలుసుకుందాం పదా అని కళ్యాణ్ తీసుకొని లోపలికి వెళ్తుంది మైథిలి. ఇద్దరు క్యాబిన్ లోపలికి వెళ్ళేసరికి అతను టీవీగా కళ్యాణ్ చైర్కి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చొని వెనుకగా కనిపిస్తుంటాడు. అతన్ని చూడగానే కళ్యాణ్ ఆవేశం ఇంకా పెరుగుతుంటుంది. మైథిలి అది గమనించి కళ్యాణ్ చేయి పట్టుకొని కూల్గా ఉండు అన్నట్టుగా కళ్ళతో సైగ చేస్తుంది. సరే అన్నట్టుగా కళ్యాణ్ తల ఊపి చైర్లో కూర్చోడానికి వెళ్తుంటాడు. అప్పటి వరకు పొగరుగా ఉన్న పరశురాం కళ్యాణ్ రావడం చూసి అతనికి తెలియకుండానే ఆటోమేటిక్గా చైర్లో నుంచి లేచి నిలబడతాడు. కళ్యాణ్ అది గమనిస్తూనే వచ్చి చైర్లో కూర్చుంటాడు. అతన్ని కోపంగా చూస్తూనే కూర్చోండి అంటాడు కళ్యాణ్. లేచి నిలబడిన విషయం పరశురాంకి అప్పుడు అర్థమవుతుంది. నేనెప్పుడు నిలబడ్డాను అని అనుకొని తిరిగి చైర్లో కూర్చుంటాడు. మైథిలి కూడా వచ్చి తన పిఏ చైర్లో కూర్చుంటుంది. నమస్కారం కళ్యాణ్. నమస్కారం అమ్మ మైథిలి అని అంటాడు పైకి నవ్వు నటిస్తూ. ముందు ఎందుకు వచ్చారో అది చెప్పండి అని అంటాడు కళ్యాణ్ అతన్ని సూటిగా చూస్తూ. పరశురాం పొగరుగా నవ్వి, త్వరలో నీకు బాబాయిని, మైథిలికి మావయ్యని కాబోతున్నానని చెప్పడానికి వచ్చాను కళ్యాణ్ అని అంటాడు. వాడి మాటలకి ఇద్దరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. కళ్యాణ్ ఇంకా కోపంగా చూస్తూ, ఎర్రగడ్డ పిచ్చి హాస్పిటల్ నుంచి ఏమైనా వస్తున్నారా అని అడుగుతాడు. పరశురాం నవ్వి, ప్రస్తుతానికి ఇప్పుడు అలాగే అనుకో కళ్యాణ్. కొన్ని నెలలు పోతే ఈ వరుసల గురించి ఎందుకు చెప్పానో మీ ఇద్దరికి పూర్తిగా అర్థమవుతుంది. అసలు నేను వచ్చిన విషయం ఏంటంటే, కాబోయే బంధువులం కాబట్టి మన బిజినెస్లు కూడా కలిసి చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. లేదు కుదరదు అని ఇంతకు ముందులాగే మాట్లాడితే మాత్రం అయిన వాళ్ళ చేతుల్లోనే రిస్కులు పడాల్సి వస్తుందేమో చూసుకో అని అంటాడు. మీరు మాట్లాడుతున్నది మీకైనా అర్థమవుతుందా? మేము మీకు బంధువులు కావడమేంటి? ఇట్స్ ఇంపాసిబుల్ అంటాడు కళ్యాణ్ కోపంగా చూస్తూనే. పాసిబులో ఇంపాసిబులో నిదానంగా తెలుస్తుందిలే. కొన్ని జరగాలని రాసిపెట్టి ఉంటే జరగక మానవు కదా అని అంటాడు పరశురాం. మైథిలికి కూడా కోపంగా చూస్తూ, ఎందుకు పని కట్టుకొని వచ్చి ఏదేదో వాగి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు అని అడుగుతుంది. ఏదేదో వాగడం కాదమ్మా, మన బంధువులు అవుతామనే మాట నిజమే. ఎలా బంధువులు అవుతామనేది కాస్త వెయిట్ చేయండి. అప్పటి వరకు మా బిజినెస్లో కలవాలా వద్దా అనేది నిర్ణయించుకోండి. కలవకపోతే మాత్రం మళ్ళీ చెప్తున్నాను, అయిన వాళ్ళ చేతుల్లోనే రిస్క్ పడాల్సి వస్తుంది. ఇక నేను వస్తాను అని చెప్పి పరశురాం లేచి వెళ్ళిపోతాడు. వాడి మాటలు కళ్యాణ్కి చిరాగ్గా అనిపించి, ఏంటి మైథిలి, ఇతనేదో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు, వాడికి మనం బంధువులు కావడం ఏంటి అని అంటాడు. మైథిలి చైర్లో నుంచి లేచి కళ్యాణ్ దగ్గరకు వచ్చి, అతనేదో నిజంగానే పిచ్చి పట్టినట్టుగా వాగుతున్నాడు, అతని మాటలు పట్టించుకొని అనవసరంగా నువ్వు డిస్టర్బ్ అవ్వకు కళ్యాణ్ అని అంటుంది. లేదు మైథిలి, కారణం లేకుండా మావయ్య బాబాయ్ వరుసలు ఎందుకు కలుపుతాడు? ఈ పరశురాం ఏదో అతి తెలివితో ఆలోచిస్తున్నట్టుగా ఉంది. వీడి మాటల్ని అంత ఈజీగా తీసేయటం కరెక్ట్ కాదు అని అంటాడు. కళ్యాణ్ మాటలకు మైథిలి కూడా ఆలోచిస్తూ, కళ్యాణ్ అనే దాంట్లో కూడా నిజం ఉంది. ఆ పరశురాం అలా ఎందుకు మాట్లాడాడు అని అనుకుంటుంది. ఏమైనా అతని విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి మైథిలి అంటాడు కళ్యాణ్. నిజమే అని ఆలోచిస్తుంటుంది. హ్యాపీ మూడ్తో ఆఫీస్కి వచ్చాం, ఇతన్ని చూడగానే మూడంతా పాడైపోయింది అని అంటాడు చిరాకు పడుతూ. మైథిలి కళ్యాణ్ భుజం మీద చేవేసి, రిలాక్స్ కళ్యాణ్ అని అంటుంది. మైథిలి స్పర్శతో కళ్యాణ్ ఆ మూడు నుంచి బయటపడి ఆ చెయ్యి అలాగే పట్టుకొని లేచి, ఇలా రా ఎనిమి అంటూ తనని స్పెషల్ ఛాంబర్లోకి తీసుకెళ్తుంటాడు. ఇప్పుడు లోపలికి ఎందుకు అని అంటుంది. చెప్తానురా అంటూ తన చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకెళ్తాడు. అక్కడ చైర్పర్సన్ సీట్ వైపు చూస్తూ తనని అక్కడికి తీసుకువెళ్ళి, నువ్వు ఈ సీట్లో కూర్చుంటే చూడాలని ఉంది ఎనిమి, కూర్చో అని అంటాడు తన్ని కూర్చోబెట్టబోతూ. వద్దు కళ్యాణ్,
నాకిప్పుడు ఈ సీట్లో కూర్చునే అర్హత లేదు. ఈ చైర్‌లో కూర్చునే పూర్తి అర్హత నీకు మాత్రమే ఉంది అని అంటుంది. అవేం మాటలు? నీకు అర్హత లేకపోవడం ఏంటి? అని అడుగుతాడు. ఈ కంపెనీని తిరిగి నీ కష్టంతో నువ్వు సంపాదించుకున్నావు. అందుకే ఈ సీటులో నువ్వు మాత్రమే కూర్చోవాలి అని అంటుంది. ఇవి నా కష్టంతోనే సంపాదించవచ్చు. కానీ నేను కష్టపడి సంపాదించిందంతా నీకోసమే ఎనిమి. నేను మళ్ళీ ఎప్పటికైనా ఈ సీట్లో చూడాలని ఉద్దేశంతోనే నేను వీటిని తిరిగి సంపాదించాను. కాదనకుండా కూర్చో అంటూ తనని బలవంతంగా ఆ చైర్లో కూర్చోబెడతాడు. తనని కూర్చోబెట్టి అపురూపంగా చూస్తూ, ఇప్పుడు ఈ చైర్కి పూర్తి అందం వచ్చింది ఎనిమి అని అంటాడు. కానీ మైథిలి ఆ చైర్లో కూర్చొని కొత్తగా చూస్తూ, ఏంటి కళ్యాణ్ ఇదంతా అని అంటుంది. కళ్యాణ్ ఆ చైర్ని తన ముందుకు తిప్పుకొని, ఈ కంపెనీకి నువ్వు ఎప్పుడు చైర్పర్సన్వే. అటు చూడు, నీ తల్లిదండ్రుల ఆశీర్వాదం, గ్రాని ఆశీర్వాదం నీకెప్పుడూ ఉంటుంది అంటూ అక్కడున్న ఫోటోను చూపిస్తాడు. చిరు దరహాసంతో కనిపిస్తున్న వాళ్ళ ఫోటోల వైపు చూసి మైథిలి వాళ్ళకి 2 చేతులెత్తి నమస్కరిస్తుంది. ఈ కోట్ల ఆస్తులకు అధిపతిరాలివి నువ్వే. అందుకే నీకు రిస్క్ అనిపిస్తే నువ్వు ఆఫీస్కి రావద్దులేన్మి. ఇంట్లోని ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఉండు అని అంటాడు తన మొహాన్ని చేతిలోకి తీసుకొని. ఎందుకు కళ్యాణ్? ఇన్నేళ్ళు నేను నిన్ను మిస్ అయింది సరిపోలేదా? ఇంట్లో కూర్చొని నేను ఇంకా మిస్ చేసుకుంటూ కూర్చోనా? ఇక ఏ ఒక్క రోజు కూడా నేను నిన్ను చూడకుండా ఉండలేను. ఖచ్చితంగా ఆఫీస్కి వస్తాను. నా పిఏ జాబ్ నేను చేసుకుంటాను. కాకపోతే మన పెళ్ళి అయ్యాక ఆఫీస్కి రావాలా వద్దా అనేది అప్పుడు నిర్ణయించుకుంటాను. ఇప్పుడు మాత్రం నీకు దూరంగా ఉండలేను అని అంటుంది. కళ్యాణ్ నవ్వుతూ, నీ ఇష్టం ఎన్మి, కానీ అందరికీ నువ్వు నా పిఏ కావచ్చు, నాకు మాత్రం చైర్పర్సన్వే అని తన కాళ్ళ దగ్గర మోకాల మీద కూర్చొని తన కాళ్ళని తీసి మోకాల మీద పెట్టుకొని తన కాళ్ళకి పట్టీలు పెడుతుంటాడు. వాటిని చూసి మైథిలి ఆశ్చర్యపోతూ, ఏంటి కళ్యాణ్ ఇదంతా అని అడుగుతుంది. నిజానికి మన బర్త్డే రోజునే నిన్ను ఈ చైర్లో కూర్చోబెట్టి ఈ పట్టీలు పెట్టాలనుకున్నాను ఎనిమి. కానీ ఆ రోజు నువ్వు డ్రింక్ చేయడంతో అదంతా మిస్ అయింది. మళ్ళీ ఆఫీస్కి వచ్చింది ఇప్పుడే కాబట్టి నేను ఈ చైర్లో ఇప్పుడు కూర్చోబెట్టాను అంటూ తన 2 కాళ్ళకి పట్టీలు పెట్టి తన కాలుని ముద్దు పెట్టుకుంటాడు. కళ్యాణ్ తన మీద చూపిస్తున్న ప్రేమకి మైథిలి ముగ్ధురాలైపోతుంటుంది. మైథిలి చైర్లో నుంచి లేచి కళ్యాణ్ హృదయం మీద వాలి, మొదట్లో నీ ప్రవర్తనకు భయపడి నన్ను ఎప్పటికీ ప్రేమించవేమో అనుకున్నాను. కానీ నీ మనసులో ఇంత పదిలమైన స్థానాన్ని ఇస్తావని అస్సలు ఊహించలేదు. నాకు పెళ్ళయ్యి 2 పిల్లలు పుట్టారని అపోహలో ఉన్నా కూడా నీ మనసుని ఏమాత్రం చల్లించనివ్వకుండా మరొక అమ్మాయికి నీ జీవితంలో స్థానం ఇచ్చే ఆలోచన కూడా దరిదాపుల్లోకి రానివ్వకుండా నన్ను పూజిస్తూ వచ్చావు చూడు. నిజంగా నీ మనసు చాలా గొప్పది కళ్యాణ్ అని అంటుంది. కళ్యాణ్ ఒక చెయ్యి తన వెన్ను మీద వేసి మరొక చెయ్యితో తన తల నిమురుతూ, పిచ్చిదాన, నీది తప్ప మరొక స్పర్శనే భరించలేనప్పుడు నేనెందుకు మరొక స్థానం ఇస్తాను? ఈ జన్మకే కాదు, మనకి ఎన్ని జన్మలున్నా నువ్వే నా ప్రియమైన ఎనిమివి అని అంటాడు. నా ప్రియమైన మెంటలోడివి కూడా నువ్వే అని అంటుంది నవ్వుతూ. కళ్యాణ్ కూడా నవ్వుతూ తన్ని ఎదురుగా నిలబెట్టుకొని, నన్ను మర్చిపోయినా నా మెంటల్ మర్చిపోయేలాగా లేవు ఎనిమి అని అంటాడు. మరి నువ్వు నన్ను తక్కువ టార్చర్ పెట్టావా మహానుభావా అని అంటుంది. అప్పుడు అలా టార్చర్ పెడితే ఇప్పుడు ముద్దులతో టార్చర్ పెడతాను అంటూ తనని దగ్గరగా హత్తుకొని తన మెడవంపులో ముద్దులు పెడుతుంటాడు. అయ్యో కళ్యాణ్, ఇది ఆఫీస్, లోపలికి ఎవరైనా వస్తే బాగుండదు అని అంటుంది ఆ ముద్దులకు మైమర్చిపోతూ. కళ్యాణ్ ముద్దులు పెట్టడం ఆపి, ఈ స్పెషల్ ఛాంబర్లోకి వచ్చే ధైర్యం ఎవరూ చేయలేనిమి, భయపడకు అని మళ్ళీ ఆగకుండా తన కంఠం మీద ముద్దులు పెడుతుంటాడు. ఇద్దరి మనసులో ఇన్నాళ్ళు నిద్రపోతున్న ఫీలింగ్స్కి ఆ ముద్దులతో మళ్ళీ రెక్కలొచ్చి ఎగురుతున్నట్టుగా ఉంటాయి. ఇలా కొన్ని నిమిషాల తర్వాత కళ్యాణ్ చివరిగా తన నుదుటి మీద ముద్దు పెట్టి, హమ్మయ్య, ఈ హ్యాపీ మూడ్తో ప్రశాంతంగా ఆఫీస్ వర్క్ చేసుకుందాం పద ఎనిమి
అంటూ తనని తీసుకొని వెళ్తాడు. ఒకరోజు క్రాంతి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ చేస్తుండగా తన ముందు ఒక అబ్బాయి ఫోటో వచ్చి పడుతుంది. క్రాంతి ఆ ఫోటోని ఆశ్చర్యంగా చూసి పక్కకు చూసేసరికి తండ్రి జగన్నాథం కోపంగా కనిపిస్తుంటాడు. తండ్రిని చూడగానే క్రాంతి కూడా కోపం తెచ్చుకుంటూ టిఫిన్ తినడం ఆపేసి లేచి నిలబడి, ఇక్కడికి ఎందుకు వచ్చారు నానా అని అడుగుతుంది. నీకు మంచి సంబంధం తెచ్చాను. కోట్ల ఆస్తిపరుడు. ఫోటోలో ఉన్న ఆ అబ్బాయిని ఒక్కసారి చూడు. అతన్ని పెళ్లి చేసుకుంటే సుఖపడతావు అంటాడు జగన్నాథం. రూమ్లో బట్టలు మడత పెడుతున్న జ్యోతి భర్త మాటలు విని భయంగా బయటకు వస్తుంది. తండ్రి అన్న మాటలకి క్రాంతి ఇంకా కోపంగా చూస్తూ ఆ ఫోటోని చూడకుండానే చేతులకు తీసుకొని బరాబరా చింపుతుంటుంది. క్రాంతి అని అరుస్తాడు జగన్నాథం అది చూసి. అరవకండి అను అంటూ చెయ్యి చూపిస్తుంది కోపంగా. ఎంత పొగరే నీకు అని అంటాడు కూతుర్ని కల్లెర చేసి చూస్తూ. జ్యోతి వాళ్ళిద్దరి వాదనని భయంగా చూస్తుంటుంది. మీరు ఎన్ని కోట్ల ఆస్తిపరుడు సంబంధం తీసుకొచ్చినా ఆ సంబంధాలని ఒప్పుకోను. నాకు డబ్బు ముఖ్యం కాదు, మనసున్నవాడు ముఖ్యం అని అంటుంది క్రాంతి. ఏం చూసుకుని నీకు ఈ పొగరు? అప్పుడెప్పుడో ఆ సూర్యని జైల్లో పెట్టించి కొట్టించానని కసితో ఇంటి నుంచి దూరంగా వచ్చి ఉంటున్నావు. అసలు నాకు అర్థం కావడం లేదు. ఆ సూర్య గురించి ఎందుకు ఇంత ఎక్కువగా ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. అది మీకు అనవసరం నాన్న. నేనిప్పుడు మీ ఇంట్లో ఉండటం లేదు. మీ మోచేతి నీళ్ళు తాగడం లేదు. మీ తిండి తినడం లేదు. ఆత్మాభిమానం ఉన్న ఆడపిల్లగా బయటికి వచ్చి అమ్మతో కలిసి నాకు నేనుగా బతుకుతున్నాను. సో నా పర్సనల్ విషయాల గురించి పట్టించుకునే అర్హత మీకు లేదు. ఇంకొకసారి సంబంధం తీసుకొచ్చాను అంటూ ఫోటోలు తీసుకొచ్చి నా ముందల పెట్టకండి. మర్యాదగా నా ఇంటి నుంచి వెళ్ళిపోండి అని అంటూ గుమ్మం వైపు దారి చూపిస్తుంది. జగన్నాథం భార్య వైపు కోపంగా చూస్తూ, ఇదంతా నీ అలసి చూసుకునే చేస్తుంది కదా అని అంటాడు. అమ్మని ఒక్క మాటన ఊరుకొన్నానా? మీకు మీ కొడుక్కి సంబంధం లేనట్టుగానే అమ్మ నేను బతుకుతున్నాం. మారు మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటుంది. ఆ సూర్య వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాడని అనుకుంటున్నావేమో. వాడు నిన్ను ఎప్పుడో మర్చిపోయి ఉంటాడు. అది నీకు అర్థం కావటం లేదు. ముందు ఆ సూర్య గురించి ఆలోచించడం మానేసి బుద్ధిగా మీ అమ్మ నువ్వు మన ఇంటికి వచ్చి నేను తెచ్చిన సంబంధం చూసి పెళ్లి చేసుకుంటే బాగుపడతావు అని చెప్పి ఇద్దరినీ కోపంగా చూసి జగన్నాథం వెళ్ళిపోతాడు. క్రాంతి ప్లేట్లో చేయి కడుక్కొని తన రూమ్లోకి వెళ్ళి సూర్య గురించి వాళ్ళ నాన్న మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తూ, మా నాన్న నీ గురించి అలా మాట్లాడుతుంటే నాకు భయంగా ఉంది సూర్య. నువ్వు త్వరగా ఇక్కడికి రా సూర్య. నువ్వు వస్తే నీ గుండెల మీద వాలిపోయి నీ గురించి నేను పడుతున్న బాధనంతా చెప్పుకోవాలని ఉంది అంటూ ఏడుస్తుంటుంది. కూతురు అలా ఏడవటం చూసి జ్యోతి కూడా బాధపడుతుంటుంది. అదే సమయంలో సూర్య జెస్సీతో కలిసి కూర్చొని మాట్లాడుతూ, మా కుటుంబం డబ్బు కష్టాలు ఎన్నో పడింది జెస్సీ. ఆ క్రాంతి కారణంగా నేను లాఠీ దెబ్బలు తిన్నా, ఆ కళ్యాణ్ మూలంగా మా అక్క సరోగసిగా బిడ్డను మోసిన దానికి మా కుటుంబ ఆర్థిక పరిస్థితులే కారణం. అప్పుడే నాకు బాగా డబ్బు సంపాదించాలని కసి పెరిగింది. ఈ లోకమంతా డబ్బుతోనే రాజ్యం వెళుతుంది. డబ్బు ఉంటేనే మనుషులం, డబ్బు లేకపోతే మనుషులం కాదన్నట్టుగా చూస్తుంది ఈ లోకం అని అంటాడు సూర్య. ఐ నో దట్. అయినా సూర్య, మనకి డబ్బు కష్టాలేవి రావు. ఎందుకంటే మా నాన్న నా కోసం కోట్ల ఆస్తుల్ని సంపాదించాడు. నన్ను పెళ్లి చేసుకుంటే ఆ ఆస్తులకి నువ్వే అధిపతివి అవుతావు అని అంటుంది జెస్సీ సూర్య ఛాతి మీద వాలిపోయి. కానీ జెస్సీ, ఒకరు సంపాదించిన ఆస్తి కంటే నాకు నేనుగా సంపాదించుకుంటే ఆ తృప్తి వేరుగా ఉంటుంది అని అంటాడు తన నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకుంటూ. దానికేముంది సూర్య, ఇప్పుడు మా నాన్నకున్న బిజినెస్ని నువ్వు డెవలప్ చేస్తే నువ్వు కూడా డబ్బు సంపాదించిన వాడు అవుతావు కదా అని అంటుంది. అవును, మీ బిజినెస్ని డెవలప్ చేయటానికి నేను ఎంతవరకైనా కష్టపడతాను. ఇలా అయినా మీ నాన్నగారును తీర్చుకుంటాను అని అంటాడు. జెస్సీ నవ్వి,
సూర్య 2 బుగ్గలు పట్టుకొని గుంజుతూ, ముందు మనమిద్దరం త్వరగా ఇండియా వెళ్ళే ప్రయత్నం చెయ్యి. ఆ తర్వాత బిజినెస్ డెవలప్మెంట్ గురించి ఆలోచిద్దురు గాని అని అంటుంది. అలాగే కాబోయే శ్రీమతి గారు అంటాడు నవ్వుతూ. ఇలా రోజులు గడుస్తుంటాయి. కళ్యాణ్ చెర్రీని స్కూల్కి రెడీ చేస్తూ తల దూవుతుంటాడు. అలా తల దూవుతుండగానే కళ్యాణ్ బుర్రలో చిన్న ఆలోచన తట్టి తలని నీటిగా దువ్వకుండా చిందర వందరగా దువ్వి తల దువ్వటం అయిపోయింది చెర్రీ అని అంటాడు. చెర్రీ అనుమానంతో ఎదురుగా ఉన్న మిర్రర్లో చూసుకొని, చీ, ఏంటి డాడ్, నా ఎయిర్ని అలా చేశారు అని అడుగుతాడు. బాగానే దువ్వాను కదరా అని అంటాడు కావాలని. అస్సలు బాలేదు, నా హెయిర్ అంతా పాడు చేశారు అని అంటాడు. అవునా, మరి నాకు ఇంతకన్నా దువ్వటం రావటం లేదురా. అదే మీ అమ్మ ఉంటే బాగా దువ్వుతుంది కదా అని అడుగుతాడు కాస్త నవ్వుతూ. అమ్మ అనే పేరు తీసుకురాగానే చెర్రీ కోపంగా మొహం చిట్లించుకుంటూ చూస్తుంటాడు. అసలు ఆ పదానికి చెర్రీ ఎందుకు అంతలా రియాక్ట్ అవుతున్నాడు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి.